హలో అండి, నేనైతే దొండకాయతోటి వెల్లుల్లి కారం చేస్తున్నా. వెల్లుల్లి కారం కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఇది నా ఛానల్లో ఉంది, చూడండి కావాలంటే. ఇప్పుడు దొండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నా, చాలా మంచిది ఇది. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి, దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. పోపు వేస్తున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కరివేపాకు కొంచెం వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకొని, ఉల్లిపాయ కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి. దొండకాయలు మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. మూత తీసి చూద్దాము, మంచిగా ఉడుకుతుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం వేస్తుంది. ఇట్లా మంచిగా ఉడికింది, ఉప్పు వేసుకున్నాము. నేను వెల్లుల్లి కారం చేసినప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకున్నా, అందుకనే మీరు కూడా చూసి వేసుకోండి. ఉప్పు కారం ఇది హెల్త్కి చాలా మంచిదండి. జొన్న రొట్టెలకి, చపాతీ, పుల్కా, రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందాం కొంచెం ఉడకడానికి. మూత పెట్టి ఉడకనిద్దాం. అయిపోయిందండి వెల్లుల్లి కారం దొండకాయ, ఇట్లా మంచిగా ఉడికింది. ఇంతేనండి, అయిపోయింది. దొండకాయ వెల్లుల్లి కారము రెడీ అయిపోయింది. ఇది చెప్పిన కదా, చపాతీ, పుల్కా, రైస్లో కూడా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. నా వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.